హాయ్ అండి. దీపావళి స్పెషల్‌గా మనం చెక్కలు చేసుకుందామండి. ఇలా కప్పు బియ్యపు పిండిలో కరివేపాకు, పచ్చిమిర్చి తొక్కు, సగ్గుబియ్యం నానబెట్టేసుకుని, శనగపప్పు, సరిపడా సాల్టు, జీలకర్ర వేసేసుకుని కొంచెం వెన్న కరగబెట్టి వేసేసుకుందామండి. అప్పుడే చెక్కలు అనేది బాగుంటాయి. చాలా స్మూత్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా కూడా పిండి కలిపేసుకోవాలి ముద్దలాగా. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దలా కలిపేసి పెట్టేసుకుని చక్కగా చిన్న చిన్న బాల్స్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసేసుకోవాలి. ఇదివరకు మన ఛానల్లో ఉందండి, అది నేను బియ్యంలో సగ్గుబియ్యం వేసి ఆడించేసి అప్పుడు చెక్కలు చేశాను. అవి కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి చూడండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా కవర్ మీద పెట్టి ఇలా నొక్కేసుకోవడమేనండి. గట్టిగా నొక్కేస్తే చూడండి ఎలా అయిపోతుందో. కొంచెం స్మూత్గా నొక్కితే బాగుంటుంది, మరి నొక్కితే బాగా పలచగా అయిపోతాయి అనమాట. ఇలా ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ మీద వేడెక్కిన తర్వాత చక్కగా ఒక్కొక్కటి వేసేసుకుంటే అంతేనండి, సగ్గుబియ్యం చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ అయితే పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి చెక్కలు అయితే ఇలా మనం కలుపుకున్న ఒక 1/2 కిలో పిండికి ఇలా అయింది. ఇప్పుడైతే పకోడీ వేసేసుకుందామండి. ఉల్లిపాయలు చక్కగా ఇలా తరిగేసి చక్కగా ఒక స్పూన్ అయితే గరిటెతో వేసుకున్నాను కదా. ఒక గరిటె బియ్యం పిండి, 4 గంటలు గోధుమ పిండితో చేస్తున్నానండి. నేను గోధుమ పిండితోటే చేస్తాను పకోడీ. పకోడీ వేయడం కూడా ఒక కళేనండి బాబు. ఎలా పడితే అలా ఎత్తే పకోడీ బాగుండదు. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి చక్కగా కట్ చేసేసుకుని చక్కగా ఏం చేయాలంటే ఉప్పు వేసి గట్టిగా పిసికేసుకోవాలి. అప్పుడే ఆ నీరుకి సరిపడా మనం పిండి వేసుకుంటే పకోడీ అనేది బాగుంటుంది. ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో ఇలా వేసేసుకుంటే పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. ఏ స్నాక్స్ చేసినా నాకు అలవాటు ఏంటంటే పకోడీ పరిగట్టుకుని అయితే ఇంట్లో వేయను, కానీ ఇలా స్నాక్స్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ పకోడీ వేయాల్సిందేనండి. ఇంకా అదొక అలవాటు అయిపోయింది, అలా చేసేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా ఇలాగే చేసేసుకుని ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే పెట్టేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.